నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను కార్తిక్. డీటెయిల్స్ చూద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఇరాన్ అణుస్థావరాలపై విరుచుకుపడుతోంది ఐడిఎఫ్. నటాన్స్లోని అణుస్థావరంపై క్షిపణి దాడి చేయడంతో యురేనియం ఉత్పత్తి చేసే సెంట్రిఫ్యూజ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. న్యూక్లియర్ సైట్ పై దాడి చేసినట్టు ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించగా దాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సైతం ధృవీకరించింది. ఈ దాడిలో భూమిపై ఉన్న ఒక ప్లాంట్ పూర్తిగా ధ్వంసమైంది. భూగర్భంలో ఉన్న సెంట్రిఫ్యూజ్లపై అటాక్ జరగనప్పటికీ వాటికి కూడా నష్టం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయిల్ దాడులకు ప్రతి దాడులను ఉధృతం చేసింది ఇరాన్. టెల్ అవీవ్లోని ఇజ్రాయిల్ గూఢచర్య సంస్థ మొసాద్ కేంద్ర కార్యాలయంపై క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్ దాడితో మొసాద్ పూర్తిగా ధ్వంసమైంది. మరోవైపు గ్లాట్లోని ఇజ్రాయిల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ పైన అటాక్ చేసింది ఇరాన్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు ఉధృతమైన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణను తాను కోరుకోవడం లేదన్నారు. అయితే ఇరాన్ అణు సమస్యకు నిజమైన ముగింపు పలకాలన్నారు ట్రంప్. కెనడాలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశం నుంచి అర్ధాంతరంగా అమెరికా వచ్చేశారు ట్రంప్. ఎయిర్ ఇండియా విమానం అంటేనే ప్రయాణికులు హడలిపోతున్నారు. సర్వీస్ నడుస్తుందో లేదో తెలియదు. ఒకవేళ నడిస్తే గమ్యస్థానం చేరుకుంటామో లేదో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇవాళ ఒక్కరోజే 6 ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసులు అర్ధాంతరంగా రద్దయిపోయాయి. ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్లాల్సిన AI-143 విమానంలో సాంకేతిక లోపం వెలుగు చూసింది. ముందస్తు తనిఖీల్లో సమస్యను గుర్తించారు సిబ్బంది. దీంతో సర్వీస్ను రద్దు చేశారు. అదే సమయంలో రేపు ప్యారిస్ నుంచి ఢిల్లీకి రావాల్సిన AI-142 సర్వీస్ని కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. విమాన సర్వీసులు అర్ధాంతరంగా రద్దవడంతో ఎయిర్పోర్టుల్లోనే చిక్కుకుపోయారు ప్రయాణికులు. వారికి అవసరమైన వసతి, ఇతర ఏర్పాట్లు చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు వరుసగా రద్దయిన నేపథ్యంలో DGCA రంగంలో దిగింది. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధులతో భేటయ్యారు DGCA DG. తాజా పరిస్థితిపై ఆరా తీశారు. AI ప్రతినిధులతో వర్చువల్గా భేటీ అయ్యి పరిస్థితిని సమీక్షించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న ఆయన సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల చేరుకుంటారు. కూటమి ప్రభుత్వం పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మాజీ ఉప సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నాయకుడు కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అనంతరం నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు వైఎస్ జగన్. పలువురు ముస్లిం నేతలు, వక్ఫ్ మాజీ సభ్యులు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. తాడిపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సమావేశం జరిగింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఉభయ సభల్లో వైఎస్ఆర్సీపీ ఓటు వేసినందుకు జగన్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. హజ్ కమిటీ మాజీ చైర్మన్ బిఎస్ గౌస్ లాజం, అలాగే ఎమ్మెల్సీ ఇసాక్ బాషా సహా పలువురు నేతలు జగన్ను కలిశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు సొంత ఇలాకాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరగడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడి రోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు. తీసుకున్న అప్పు తీర్చలేదని ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇది నిదర్శనం అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా అంటూ సీఎం చంద్రబాబును ట్యాగ్ చేసి సూటిగా ప్రశ్నించారు. మహిళను కట్టేసిన ఫోటోను కూడా షేర్ చేశారు. కూటమి పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా అని ప్రశ్నించారు వైఎస్ జగన్.
కుప్పం నియోజకవర్గంలో మహిళను చెట్టు కట్టేసిన ఘటనపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. మహిళలకు ఏదైనా జరిగితే తాట తీస్తామన్న పవన్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యమా, రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానం కలిగే విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతిరోజు కూడా మహిళల మీద, బాలికల మీద దాడులు చేయటం, అత్యాచారాలు చేయటం, హత్యలు చేయటం, చెట్టుకు కట్టేసి కొట్టడం, ఇవి ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా? ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే హోంమంత్రి అనిత గారు గాని ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎలా మహిళల రక్షణని గాలికి వదిలేశారో అందరికీ అర్థమవుతుంది. మాటలు మాత్రం ఇంత చెప్తారు. అధికారంలోకి వచ్చేప్పుడు ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు అంటారు, ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అన్నారు. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు? ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు కాలకేయుల్లా మారిపోయారు. ఎందుకంటే సీఎం సొంత నియోజకవర్గంలో అంటే ఒక మహిళను తెలుగుదేశం పార్టీ కార్యకర్త మునికన్నప్ప అనే వ్యక్తి చెట్టుకు కట్టేసి కొట్టడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో ఇదో పెద్ద ఉదాహరణ. వీడియో కాల్లో స్పందించడం ఏంటి హోమ్ మినిస్టర్ గారు? స్వయంగా వెళ్లి ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. ముఖ్యమంత్రి గారైతే చెప్పారు, ఈ రాష్ట్రంలో ఎవరు ఆడబిడ్డపై చేయేసినా అదే వాళ్ళకి చివరి రోజు అని. అలాగే డిప్యూటీ సీఎం గారు మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే తాట తీస్తానన్నారు. మరి ఎక్కడ తాట తీస్తూ ఉన్నారు? ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి రోజుని. భర్త చేసిన అప్పును తీర్చమని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు ఆమెను ఇబ్బంది పెట్టిన విధానం ఈ రోజున మనం చూసాం. అంటే ఈ రోజున చిన్న కార్యకర్తలు కూడా, టీడీపీకి సంబంధించిన చిన్న కార్యకర్తలు కూడా ఈ రోజున ఈ విధంగా మహిళల మీద విరుచుకుపడి దాడి చేసి వారిని ఇబ్బంది పెట్టిన సంఘటన మరి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే జరగడం అనేది చాలా బాధాకరం. ఒక మహిళను టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆమెను చెట్టుకు కట్టేసి మరి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆమె మీద దాడి చేసి ఆమె దగ్గర నుండి ఏదైతే డబ్బులు తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారో ఇది అత్యంత హేయమైన చర్య. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్నాయంటే విని నిజంగా చాలా మనస్తాపానికి కూడా గురవుతాం. మద్యం అక్రమ కేసులో సిట్ అధికారులు టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మాన్ మదన్ రెడ్డిని వేధించారు. ముఖం, వీపుపై తీవ్రంగా కొట్టి దుర్మార్గంగా వ్యవహరించారు. సిట్ అధికారులు చేతిలో దెబ్బలు తిన్న మదన్ రెడ్డి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే సిట్ అధికారులు వ్యవహరించిన తీరుపై డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులు సీఎంకి లేఖ రాశాడు మదన్. అధికారులు తనపై దౌర్జన్యంగా వ్యవహరించిన తీరును లేఖలో పేర్కొన్నాడు. ఇక మదన్ను సిట్ అధికారులు కొట్టడంపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిట్ అధికారులకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నిబద్ధత, నిజాయితీ, పారదర్శకత అంటూ లేఖ రాసిన సిట్ అధికారులు నా ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అని లేఖలో ప్రశ్నించారు. రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డికి డబ్బులందాయని ఏడాది విచారణలో ఏనాడు చెప్పకుండా ఈ రోజే చెప్పడంలో అర్థమేంటని అడిగారు. 20 ఏళ్ల సర్వీస్ ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పణంగా పెట్టి పోలీసు అధికారులపై అబద్ధాలు చెప్పగలడా అని ప్రశ్నించారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేయడం వల్లే కదా గన్మెన్ మదన్ రెడ్డి చనిపోవాలనుకున్నారన్నారు. ఒక హెడ్ కానిస్టేబుల్ చనిపోతానన్నాడంటే అతన్ని సిట్ అధికారులు ఎంత చిత్రవధ చేశారో ఆలోచించండి అని ప్రశ్నించారు. అంతా పారదర్శకంగానే జరుగుతుందని సిట్ అధికారులు దేవుడి ముందు ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. నిజంగా సిట్ అధికారులకు నిబద్ధత ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని కోరే దమ్ముండాలన్నారు. తప్పకుండా ఏదో ఒక రోజు సత్యమేవ జయతే అన్నారు. ఆ రోజు తప్పు చేసిన సిట్ అధికారులందరికీ దేవుడు, న్యాయస్థానం శిక్ష విధిస్తాయన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. నాన్నగారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించాలని చెప్పి
ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగానే మా గన్మ్యాన్లకి మా పిఏలకి అందరికీ నోటీసులు ఇచ్చారు. ఒక 2 గన్మ్యాన్లు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మొదటి గన్మ్యాన్ గిరి అని చెప్పి శ్రీకాకుళం వ్యక్తి గత 10 ఏళ్లుగా నాన్నగారితో ఉన్నారు. ఆ గిరిని 5 రోజులు విపరీతంగా టార్చర్ చేసి కొట్టి అతని దగ్గర తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పరిధిలో 2 రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యవసాయంలో నష్టాలు రావడం, అప్పుల బాధ పెరిగిపోవడంతో బలవన్ మరణానికి పాల్పడ్డారు. నాదెండ్లకు చెందిన ఆదినారాయణ తోబాడు గ్రామ రైతు గోపాలరావు పొలంలోనే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. గోపాలరావు 15 ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేస్తూ ఉండగా ఆదినారాయణ 70 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ఆశించిన దిగుబడులు రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో అఘాయిత్యానికి పాల్పడ్డారు. రైతుల ఆత్మహత్యతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను మాజీ మంత్రి విడదల రజని పరామర్శించారు. రైతులు పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంపై విచారం వ్యక్తం చేశారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోకుండా పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు విడదల రజని. గోపాలరావు అనేటువంటి ఒక రైతు, ఆదినారాయణ అనేటువంటి మరొక రైతు, వాళ్ళు పండించినటువంటి పత్తికి కానీ పొగాకు కానీ వాళ్లకు గిట్టుబాటు ధర లేక ఆ పంట పండించినటువంటి భారం వారి మీద పడి అప్పులు ఇబ్బందులై ఈ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి ఆత్మహత్య. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో కూటమి ప్రభుత్వం మరో దిద్దుబాటు చర్య బట్టబయలైంది. తాజాగా మంత్రి నారా లోకేష్ అందించిన షైనింగ్ స్టార్స్ చెక్కులు చెల్లుబాటు కాకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా అధికారులు నేరుగా నగదు పంపిణీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల నుండి చెక్కులు వెనక్కి తీసుకుని డిఈఓ ఆఫీసులో నగదు చెల్లించారు. అంతేకాకుండా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లకు కాకుండా జిల్లా కేంద్రంలో నగదు చెల్లింపులు చెల్లించడంపై దూర గ్రామాలకు చెందిన విద్యార్థులు అవస్థలు పడ్డారు. అయితే నేరుగా నగదు చెల్లింపులు ప్రభుత్వ రూల్స్కు వ్యతిరేకమంటున్నారు ఆర్థిక శాఖ అధికారులు. కాకినాడ జిల్లాలో తల్లికి వందనంకు కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందని పేద విద్యార్థులకు తల్లికి వందనం కట్ చేశారు. ఇదేంటని సచివాలయ సిబ్బందిని ప్రశ్నిస్తే కరెంటు బిల్లుల స్టేట్మెంట్ తీసుకురావాలని నిరుపేద కుటుంబాలను ఇబ్బందులకు గురిచేశారు. ఇక సచివాలయ ఉద్యోగులు అడిగినట్టుగా విద్యుత్ కార్యాలయం నుంచి 6 నెలల స్టేట్మెంట్లు తీసుకుని వెళ్తే అప్పుడు కూడా కొర్రీలు పెట్టారు అధికారులు. గ్రామం నుంచి కరెంట్ ఆఫీస్ కి ప్రతి ఒక్కరు వస్తున్నారు. యూనిట్లు ఎక్కువ వస్తాం వల్ల తల్లికి వందనం రాలేదు కాబట్టి 6 నెలలు స్టేట్మెంట్ తీసుకురామని గ్రామ సచివాలయంలో చెప్తున్నారు. దాని మూలంగా ప్రతి గ్రామం నుంచి కరెంట్ ఆఫీస్ కి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ వర్క్ సర్వర్ పని చేస్తలేదు అంటున్నారండి. చాలా మంది వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు, లైన్ లో నుంచి ఉంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ ముందు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కేసులో ఆయన సాక్షిగా వాంగ్మూలం ఇచ్చారు. 2023 నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తన ఫోన్ను బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని మహేష్ కుమార్ గౌడ్ గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్ పిఎస్లో సిట్ ముందు విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ప్రభాకర్ రావు రిటైర్ అయిన తర్వాత వారిని ఐజీ హోదాలో కూర్చోబెట్టి ప్రతి 2 నెలలకి చీఫ్ సెక్రటరీ ఈ ఫోన్ ట్యాపింగ్ మీద రివ్యూ చేయాల్సి ఉండగా కూడా దాదాపు సంవత్సరం పాటు రివ్యూ చేయకుండా మాలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా మా పూర్తి పేరు దాంట్లో మెన్షన్ చేయకుండా మమ్మల్ని నక్సలైట్ సింపథైజర్గా ఈ రాష్ట్రంలో నక్సలైట్స్కి గా ఉన్నారని నెపంతో మా ఫోన్లు ట్యాప్ చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. జూలై 17న తెలంగాణ వ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. బీసీ బిల్లు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జాగృతి తరపున ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బీసీ నేతలందరినీ కలుపుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు కవిత. మొదటి కార్యక్రమంగా మీ అందరినీ మెదక్ జిల్లా నుంచి నేను అనౌన్స్ చేయాలనుకున్నా. మొట్టమొదటి కార్యక్రమంగా మన డక్కన్ నుంచి ఢిల్లీకి పోయేటటువంటి రైళ్లన్నీ కూడా ఆపుదాం.
వచ్చే నెల ఇవాళ 17 జూను కరెక్ట్ నెల తర్వాత 17 జూలై రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరూ ఒప్పుకుంటే రైల్ రోకో కార్యక్రమం బీసీ బిల్లు కోసం చేస్తామని నేను అనౌన్స్ చేస్తా ఉన్నా. బీజేపీలో ఐక్యత, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు గౌషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. తనను టార్గెట్ చేసి అడ్డంకులు సృష్టించాలని చూసినా నిస్వార్థంగా పనిచేస్తున్నానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమం అయినా తనను ఇబ్బంది పెడితే ఏం లాభమని ప్రశ్నించారు. పర్సనల్గా సమయం ఇస్తే వచ్చి కలుస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విన్నవించారు. పార్టీలోకి సమస్యలను వివరిస్తానని విజ్ఞప్తి చేశారు రాజాసింగ్. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ గూండాలు తమను హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు సినీ నటి రమ్యశ్రీ. గచ్చిబౌలిలోని ఎఫ్సిఐ లేఅవుట్ రోడ్డుపై బ్యాట్ కత్తులతో దాడి చేశారన్నారు. తనతో పాటు తన సోదరుడిపై దాడి చేశారంటూ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మీద కూడా మర్డర్ అటెంప్ట్ చేశారు. ఇది లేదు సార్, ఇద్దరిని కలిసి నరికేద్దామని ప్లాన్ చేసుకొని వచ్చారు సార్. సైట్ నా పేరు మీద కదా ఉంది, బి రమ్య పేరు మీద ఉంది కాబట్టి ఇద్దరిని కలిసి నాకు సపోర్టర్ గా ఉంటున్నారని వాడిని లేదా ఆయనకి టార్గెట్ ఉంది మమ్మల్ని చంపాలనేది ఇందాక జరిగింది అదే సార్. మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ విషయం. నార్కోటిక్ నియంత్రణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు డీజీపీ జితేందర్. రాష్ట్రంలో సైబర్ నేరాలు తగ్గాయని, ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడ గంజాయి సాగు లేదని, ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ మీదుగా సరఫరా అవుతుందన్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కంట్రీలో. మన వచ్చిన తర్వాత పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగిపోతుంది. తర్వాత అందరికీ చెప్పాము మన సర్వీసెస్లో బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఇది 100 డయల్ సిస్టమ్ ఉంది, అది ఆల్రెడీ చాలా మంచిగా జరుగుతుంది. ఇది 100 డయల్ బెనిఫిట్ ఏంటి, మన ప్రతి సిటిజన్కి ఈక్వల్గా సర్వీస్ దొరుకుతుంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఏపీ మాజీ మంత్రులు కలిశారు. బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, బుగ్గన రాజేంద్రనాథ్ జూబ్లీహిల్స్లోని కొమ్మినేని నివాసానికి వెళ్లారు. కొమ్మినేనితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రభుత్వ వైద్యం అటకెక్కింది. గుమ్మలక్ష్మీపురంలోని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెడ్లు సరిపడా లేకపోవడంతో నేలపైనే రోగులు పడుకోవాల్సి వస్తుంది. 4 రోజులుగా ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. దీంతో బెడ్లు చాలడం లేదు. ఒకే బెడ్పై 2-3 పడుకుంటున్నారు. బెడ్లు చాలకపోవడంతో వరండాలో నేలపైనే పడుకుంటూ అవస్థలు పడుతున్నారు రోగులు. కాకినాడ జిల్లా దబ్బాడి గ్రామంలో డయేరియా విజృంభిస్తోంది. రౌతులపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 55 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వంతల చల్లయ్యమ్మ అనే మహిళ డయేరియాతో మృతి చెందగా బాధితులకు సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో మరో కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ నుంచి విద్యార్థులు తప్పించుకున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. హాస్టల్ భవనం బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు పలువురు ఎంబీబీఎస్ స్టూడెంట్స్. బెడ్షీట్స్ను తాడుగా మార్చుకుని బిల్డింగ్ నుంచి కిందకు దిగారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కన్నుమూసిన పైలట్ సుమిత్ సబర్వాల్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని ఆయన స్వగృహంలో సుమిత్ పార్థివ దేహాన్ని చూసేందుకు బంధువులు, స్నేహితులు, సహచరులు భారీగా తరలివచ్చారు. సుమిత్ మృతదేహానికి ఆయన తండ్రి పుష్కర్ రాజ్ అంత్యక్రియలు నిర్వహించారు. 55 ఏళ్ల కెప్టెన్ సబర్వాల్ తండ్రిని చూసుకునేందుకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని భావించారు. కానీ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. ఎన్నో ఆకాంక్షలతో కూడుకున్న మన దేశంలో భాషల ఆధారంగా విభజన జరగడం సరికాదన్నారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భాష వివాదం నుంచి బయటపడాలని కోరారు. సంస్కృత భాషకు విశ్వవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉందని, అలాగే తెలుగు, తమిళం వంటి మరో 11 సంప్రదాయ భాషలున్నాయన్నారు. భాషల అంశంలో ప్రపంచంలోని ఏ దేశం కూడా భారత్ అంత సంపన్నంగా లేదన్నారు జగదీప్ ధన్కడ్. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనే డిమాండ్ని తోసిపుచ్చారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ఫ్రీడమ్ పార్క్లో ఆందోళన చేసిన బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన తనను రాజీనామా చేయమనే హక్కు ఆ పార్టీకి లేదన్నారు. మహాకుంభమేళా తొక్కిసలాటలో 30 మంది చనిపోయారని, అందుకు బాధ్యత వహిస్తూ అక్కడి సీఎం రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఎవరు రాజీనామా చేశారని నిలదీశారు సిద్ధరామయ్య. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైకిల్ దిగుతూ ఉండగా క్రింద పడిపోయారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జరిగిన ఎకో వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైకిల్ తొక్కిన శివకుమార్ విధాన సౌధకు చేరుకున్నారు. అక్కడ సైకిల్ నుంచి దిగుతూ ఉండగా అదుపు తప్పి ఒక్కసారిగా మెట్లపై పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను పైకి లేపారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. విచారణలో భాగంగా సోనం, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా, ఇతర నిందితులను మేఘాలయ పోలీసులు ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు హత్య జరిగిన తీరు గురించి తెలుసుకున్నారు. రాజా రఘువంశీ హత్యలో తన ప్రమేయం ఉందని భార్య సోనం అంగీకరించిన నేపథ్యంలో ఆధారాల సేకరణలో పడ్డారు పోలీసులు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. రష్యా, యుక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కీవ్పై మాస్కో భీకర క్షిపణి దాడులకు పాల్పడుతోంది. తాజాగా యుక్రెయిన్లోని పలు ప్రాంతాలపై జరిగిన దాడుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోగా 40 మందికి పైగా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. రష్యా దాడుల్లో భారీ భవంతులు కూలిపోవడంతో శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను చవిచూశాయి. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్ర రూపం మారుతుందనే సంకేతాల నేపథ్యంలో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. అటు చమురు ధరలు కూడా పెరగడంతో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టపోయి 81,583 వద్ద ముగిసింది. నిఫ్టీ 93 పాయింట్లు నష్టపోయి 24,853 వద్ద స్థిరపడింది. పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఏకంగా 1,140 రూపాయలు తగ్గడంతో 24 క్యారెట్ల తులం బంగారం 1,370 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం 1,050 రూపాయలు తగ్గి 92,000కు చేరుకుంది. ఇక కిలో వెండి 100 రూపాయలు తగ్గి 1,19,800 పలుకుతుంది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. అంతర్జాతీయ T20 చరిత్రలోనే అసాధారణ సందర్భం చోటు చేసుకుంది. త్రైపాక్షిక సిరీస్లో భాగంగా నేపాల్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఏకంగా 3 సూపర్ ఓవర్లు జరిగాయి. 2 జట్ల మధ్య పలుమార్లు స్కోర్లు సమం అవడంతో చివరకు 3వ సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. ఇలా అంతర్జాతీయ T20లో 3 సార్లు సూపర్ ఓవర్ జరగడం ఇదే తొలిసారి. తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లు 19 చొప్పున, రెండోసారి 17 చొప్పున పరుగులు చేశాయి. ఇక 3వ సూపర్ ఓవర్లో నేపాల్కు 1 పరుగు చేయకుండా 2 వికెట్లు కోల్పోయింది. 1 పరుగు లక్ష్యంతో బరిలో దిగిన నెదర్లాండ్స్ జట్టు ఫస్ట్ బాల్కే 6తో విజయం దక్కించుకుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో దక్షిణ, ఉత్తర కోస్తాతో పాటు రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.